అందరికీ హాయ్ అండి. మనం ఇప్పుడు 35 డేస్ కంప్లీట్ చేసుకున్న ఒక ఈజీ ఫామ్లో అయితే ఉన్నాము. ఇంత సక్సెస్ఫుల్గా బ్యాచ్ రన్ కావడానికి గల కారణాలు, మనం చేసిన మేనేజ్మెంటు, ఇటువంటి విషయాలన్నీ పిన్ టు పిన్ అయితే ఈ వీడియో ద్వారా మనం తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రూడింగ్ అనేది ఏ విధంగా చేశాము, లిటర్ మేనేజ్మెంట్ ఏ విధంగా చేశాము, వెంటిలేషన్ను ఏ విధంగా అందించాము, కూలింగ్ అండ్ టెంపరేచర్ మెయింటెనెన్స్ ఏ విధంగా మనం చేశాము, అలాగే ఈసీ ఫామ్లో కర్టన్ మేనేజ్మెంట్ ఏ విధంగా చేశాము, వాటర్ ట్యాంక్ అండ్ పైప్ లైన్ క్లీనింగ్ను ఏ విధంగా చేశాము, ఫీడింగ్ మేనేజ్మెంట్ను ఏ విధంగా చేశాము, లైట్ కంట్రోల్ ఎలా ఇచ్చాము, మెడికేషన్ ప్రాపర్ మెడికేషన్ ఏ విధంగా మనం అందించాము, అలాగే షెడ్లో ఉన్న వీక్స్ని ఏ విధంగా మనం మేనేజ్మెంట్ అయితే చేశామో, ఇలా పిన్ టు పిన్ ప్రతి ఒక్క అంశం మీద నేను అయితే వివరణ ఇస్తూ ఉన్నాను. కనుక ప్రతి ఒక్కరూ ఈ వీడియోని చివరి వరకు చూడాలని నా యొక్క మనవి. ఎందుకంటే ఈ వీడియో పూర్తిగా చూసిన వెంటనే మీకు ఈసీ ఫామ్ మీద ఒక పట్టు అయితే రావడం అవుతుంది. అది నేను గ్యారంటీ ఇస్తున్నాను. ఈ వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా వారి సొంత ఈసీ ఫామ్ను మేనేజ్మెంట్ చేసుకోగల కెపాసిటీ అయితే కొద్ది వరకు నేను అందివ్వగలను. ఓకే, ఇక టాపిక్లోకి అయితే వచ్చేసాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ పాయింట్కి వచ్చేసరికి బ్రూడింగ్లో సాధారణంగా టెంపరేచర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ 3 డేస్ అనేది టెంపరేచర్ వరకు వచ్చేసరికి 35 డిగ్రీ సెల్సియస్ అయితే మనం మెయింటైన్ చేయాలి. ఎందుకు ఇంత టెంపరేచర్ మెయింటైన్ చేయాలంటే, చిక్స్ వచ్చింటాయి కదా, ఆ చిక్స్లో లోపల పొట్ట భాగంలో యోక్ అనేది ఒకటి ఉంటుంది. ఈ యోక్ అనేది ఏంటప్ప అంటే, గుడ్డులో ఉన్న పచ్చ సొననే మనం ఇక్కడ పౌల్ట్రీ భాషలో యోక్ అని అంటున్నాం. ఆ యోక్ అనేది బర్డ్లో కరగకపోతే ఖచ్చితంగా అవి మార్టాలిటీ అయితే వస్తాయన్నమాట. అందుకోసం మనం ఏం చేస్తామంటే, తగిన టెంపరేచర్ను వాటికి మనం అందించడం ద్వారా ఆ యోక్ అనేది కరుగుతుంది. యోక్ ఎంత బిరిగినా కరిగితే బర్డ్ అనేది అంత హెల్తీగా గ్రోత్ అయ్యి మనకు కావాల్సిన ఎఫ్సిఆర్ కానీ బర్డ్ యొక్క గ్రోత్ కానీ మనం చూడుకోగలుగుతాము. కాబట్టి ఈ టెంపరేచర్ అనేది ఫస్ట్ 3 డేస్ 35 డిగ్రీ సెంటీగ్రేడ్ అనేది ప్రతి ఒక్క ఫామ్లోనూ మెయింటైన్ చేయాలి. అలా చేసినట్లయితే కనుక ఆ యోక్ అనేది తొందరగా కరిగిపోయి మంచి గ్రోత్కి అయితే హెల్ప్ అవుతుంది. అలాగే ఎర్లీ మార్టాలిటీ కూడా ఉండదు. ఇక సెకండ్ పాయింట్కి వచ్చినట్లయితే కనుక, మనం ఫస్ట్ పాయింట్లో చెప్పుకున్నాం కదా, టెంపరేచర్ను 35 డిగ్రీ సెంటీగ్రేడ్ ఇవ్వాలని చెప్పేసి. అలా చెప్పాం కదా అని షెడ్ మొత్తాన్ని క్లోజ్ చేసి 35 డిగ్రీ సెంటీగ్రేడ్ మాత్రం మనం టెంపరేచర్ ఇస్తే సరిపోదు. ఇక సెకండ్ పాయింట్ వచ్చేసి వెంటిలేషన్. ఈ వెంటిలేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. టెంపరేచర్ ఎంతైతే ఇంపార్టెంట్ ఉందో ఈసీ ఫామ్లో వెంటిలేషన్ కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకు వెంటిలేషన్ ఇంపార్టెంట్ అంటే, లోపల ఉన్న గాలి అలానే ఉండిపోవడం వల్ల ఆ చిక్స్ లిటర్ అంటే ఆ బర్డ్ యొక్క మోషన్ ద్వారా కానీ వాటర్ ద్వారా కానీ ఇలా కంటామినేట్ అయ్యి ఆ షెడ్లో అనేది అమ్మోనియా స్మెల్ అనేది ఫామ్ అవుతూ ఉంటుందన్నమాట. మనం మొత్తం ఫ్యాన్లన్నీ బంద్ చేసి 35 డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్ను అందించినప్పుడు లోపల ఆ టెంపరేచరు ప్లస్ అమ్మోనియా స్మెల్ ఈ రెండు మిక్స్ అయ్యి బ్యాడ్ స్మెల్గా కన్వర్ట్ అయ్యి ఆ బర్డ్లో ఉన్న ప్రతి ఒక్క ఆర్గాను దెబ్బతినడం అయితే జరుగుతుంది. కాబట్టి టెంపరేచర్తో పాటు వెంటిలేషన్ కూడా సరిగ్గా మనం అందివ్వాలి. ఇది ఎలా అందివ్వాలి, ఈ వెంటిలేషన్ను ప్రాపర్గా ఎలా ఇవ్వాలి అంటే, మనం సెట్ చేసుకున్న టెంపరేచరు 33 అనుకుందాం. 35, 36 టెంపరేచరు యావరేజ్గా ఉందనుకోండి. అప్పుడు ఖచ్చితంగా ఫ్యాన్లు అనేది ఆటోలో ఉంచడం ద్వారా అదంతకదే టెంపరేచర్ అయితే మెయింటైన్ అవుతుంది. వెంటిలేషన్ కూడా ప్రాపర్గా జరుగుతుంది. కొంతమంది చేసే ఫార్మర్స్ ఎలా ఉంటాయంటే, టెంపరేచర్ సరిగా లేదు, మనకి డీజిల్ ఖర్చు ఎక్కువవుతుంది, గ్యాస్ ఖర్చు ఎక్కువ అవుతుంది అని చెప్పేసి ఆ ఆటోలో ఉన్న ఫ్యాన్ను ఆఫ్ చేస్తూ ఉంటారు. ఆఫ్ చేసి టెంపరేచర్ ఎక్కువ ఇవ్వడం. అలా చేయడం వల్ల టెంపరేచర్ ఎక్కువైనా కూడా చాలా ప్రమాదాలు అయితే ఉంటాయి. టెంపరేచర్ ఎక్కువైతే అసెటిస్ అనే వ్యాధి వస్తుంది. అలాగే అమ్మోనియా గ్యాస్ ఎక్కువ అయ్యి ప్రతి ఒక్క ఆర్గాను దెబ్బతిని ఎఫ్సిఆర్ అనేది దెబ్బ పడుతుంది అనమాట. కాబట్టి ఈ వెంటిలేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. సెకండ్ పాయింట్ ఇది.
నెక్స్ట్ వచ్చేసరికి థర్డ్ పాయింట్ లిటర్ మేనేజ్మెంట్. ఈ లిటర్ మేనేజ్మెంట్లో కూడా ప్రతి ఒక్క పౌల్ట్రీ ఫార్మర్స్ కూడా చాలా చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. ఎలా అంటే ఈ లిటర్ మేనేజ్మెంట్ అనేది డైలీ మనం ర్యాకింగ్ చేస్తూనే ఉండాలా మొదటి రోజు నుంచి లాస్ట్ లిఫ్టింగ్ అయ్యే వరకు అని ఒకరి క్వశ్చన్, ఇంకొకరు డే బై డే ర్యాకింగ్ చేయాలని వారి ఒక క్వశ్చన్, ఇంకొకరు 3 days వన్స్ 4 days వన్స్ ఈ విధంగా ర్యాకింగ్ చేయాలని ఇలా రకరకాలుగా క్వశ్చన్స్ అయితే పెట్టుకొని ఉన్నారనమాట. వాటన్నిటికీ సమాధానం ఇక్కడ దొరుకుతుంది. మనం లిటర్ మేనేజ్మెంట్ను ఎలా మెయింటైన్ చేయాలంటే మనం షెడ్లో వెళ్ళినప్పుడు లిటర్ అనేది ఆ మోషన్ అనేది ఎక్కువగా పైన కనపడి ఉండకూడదు అనమాట. అలా ఉన్నట్లయితే వెంటనే ర్యాకింగ్ చేయాలని అర్థం. అలాగే మనం షెడ్లో తిరుగుతూ ఉన్న సమయంలో మనకు ఘాటుగా స్మెల్ అనేది రావడం జరుగుతుంది. కొద్దిగా కూర్చొని చూసినప్పుడు ఘాటు స్మెల్ అనేది వస్తుంది. అలా వచ్చినప్పుడు ఓహో షెడ్లో అమ్మోనియా స్మెల్ ఎక్కువైంది, ఇప్పుడు మనం ఖచ్చితంగా ర్యాకింగ్ చేయాలి, ర్యాకింగ్ అవసరం ఉంది కాబట్టి ఇప్పుడు చేయాలి అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ విధంగా షెడ్లో తిరుగుతూ ప్రతి ఒక్క రోజు అబ్జర్వ్ చేస్తూ ఈ విధంగా ర్యాకింగ్ అనేది చేసుకోండి. లిటర్ మేనేజ్మెంట్ అనేది ఎప్పుడు లిటర్ అనేది పొడిగానే ఉండాలి. తేమగా ఉండటం, గడ్డలుగా పేర్కొని పోయి అలానే ఉండటం, ఈ విధంగా ఉంటే ఏమవుతుందంటే ఆ లోపల ఆ మాయిశ్చర్ తేమ వల్ల ఈ అమ్మోనియా గ్యాస్ అనేది అందులోనే ఉండి కోడి ఆర్గాన్స్ను దెబ్బతీస్తుంది. తద్వారా ఫీడ్ తింటూనే ఉంటుంది కానీ వెయిట్స్ అనేటివి రావు. అమ్మోనియా స్మెల్ ఎక్కువైనప్పుడు ఫీడ్ తింటుంది కానీ వెయిట్స్ అనేటివి రావు. అలాగే ఆర్గాన్స్ మీద దెబ్బ పడినప్పుడు ఆర్గాన్స్ డెవలప్మెంట్ అనేది ఉండదు. అలాగే కంటి నుంచి నీరు కారడం, తలలు వాయడం, హెడ్ స్వెల్లింగ్ అంటారు. ఈ విధంగా రకరకాల కారణాల వల్ల ఈ వ్యాధులు అనేది రావడం అయితే జరుగుతూ ఉంటుంది. కాబట్టి లిటర్ మేనేజ్మెంట్ అనేది షెడ్లో ప్రాపర్గా నేను చెప్పిన విధంగానే ఉండాలి. ఇక నెక్స్ట్ 4th పాయింట్ వచ్చేసి కూలింగ్ అండ్ టెంపరేచర్ మెయింటెనెన్స్ అనమాట. కూలింగ్ ప్యాడ్స్ మనమైతే ఆటోలో ఉంచాలి. చాలామంది ఫార్మర్స్ ఏం చేస్తారంటే ఆఫ్ చేస్తూ ఉంటారు. ఫస్ట్లోనే కూలింగ్ ప్యాడ్ ఆన్ చేస్తే చాలా సౌండ్స్ అనేటివి స్టార్ట్ అవుతాయి, చిల్నెస్ అనేది ఎక్కువ అవుతుంది. ఇలా ఫస్ట్ ఒక 1 week అయితే అవసరం లేదు. ఒక వారం తర్వాత కూలింగ్ అనేది ఆటోలో ఉంచడం ద్వారా తనకు కావాల్సిన టెంపరేచరు, తనకు కావాల్సిన కూలింగు అదే షెడ్లో ఆటోమేటిక్ మెయింటెనెన్స్ ఉంటుంది కాబట్టి అదే ఆటోమేటిక్గా కూలింగ్ కానీ టెంపరేచర్ మెయింటైన్ కానీ చేయడం అయితే జరుగుతుంది. మనం చేయాల్సిన పని ఏమీ లేదు. ఆటోలో ఉంచి మనం ఇన్ని నిమిషాలని సెట్ చేసి ఉంటాం కదా, అన్ని నిమిషాలకి అది రన్ అవుతుందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవడమే మన బాధ్యత. ఇంకొకటి 5th పాయింట్ ఏమప్పా అంటే కర్టన్ మేనేజ్మెంట్. అరే ఈజీ ఫామ్ కదా, మొత్తం ఆటోమేటిక్ సిస్టమే, లోపలంతా ఆటోమేటిక్. మనం ఒక ప్లేస్లో ఫీడ్ వేయగానే మొత్తం అంతా అదేంత కదా వెళ్ళిపోతుంది. వాటర్ లైన్స్, నిప్పుల్ సిస్టము అంతా ఓకే, అంతా ఆటోమేటికే, మనం చేయాల్సిన పని ఏమీ లేదు అని భ్రమ పడుతూ ఉంటారనమాట. ఈ భ్రమ పడడం వల్ల బ్యాచెస్ లాస్ అవ్వడం అయితే జరుగుతుంది. ఈ భ్రమని కాస్త పక్కన పెట్టి కొంచెం మేనేజ్మెంట్ గురించి తెలుసుకోండి. ఈ కర్టన్ మేనేజ్మెంట్ వల్ల ఏం జరుగుతుందంటే ఇలా కూలింగ్ ప్యాడ్స్కి గ్రీన్ మెష్ను కట్టడం వల్ల ఫస్ట్ పార్టిషన్కి వచ్చే డైరెక్ట్గా వాటర్ మాలిక్యూల్స్ అనేది ఈ గ్రీన్ మెష్లో ఫిల్టర్ అయ్యి చల్లటి గాలి మాత్రమే లోపలికి రావడం వల్ల లిటర్ అనేది తొందరగా చెడిపోకుండా ఉంటుంది. ఇది ఒకటి. రెండవది ఏమప్ప అంటే ఇప్పుడు నేను తిరుగుతున్నా కదా, ఇక్కడ షెడ్లో మీరు గమనించి ఉంటారు పైన ఎల్లో కర్టన్స్ అయితే ఉన్నాయి. ఆ ఎల్లో కర్టన్స్ వల్ల యూజ్ ఏమంటే మెయిన్ ఎయిర్ ఫ్లో, వెంటిలేషన్, గాలి ప్రవాహం అనేది షెడ్ పైన మాత్రమే పోకోకుండా బడ్స్ పైన మాత్రం పోయేలా మనం సెట్ చేయాలి. అది ఎలా చేయాలంటే ఈ విధంగా కర్టన్స్ను కట్టుకోవాలి. పైన నుంచి 1.5 feet 2 feet మనం ఈ విధంగా ఒక్కొక్క పార్టిషన్కి కర్టన్ కట్టుకోవడం ద్వారా ఎయిర్ ఫ్లో అనేది బడ్స్ పైన మాత్రమే వెళ్ళడం జరుగుతుంది. అలా ఉన్నప్పుడు లిటర్ కూడా తొందరగా చెడిపోదు, డ్యామేజ్ అవ్వదు, లిటర్ కూడా డ్రైగా ఉంటుంది. ఇలా ఉంటే మనకు ప్లస్ పాయింట్ అనమాట. కాబట్టి ఈ కర్టన్ మేనేజ్మెంట్ కూడా చేసుకోండి. ఇవి ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్లో పర్ఫెక్ట్గా అడగండి, రిప్లై అయితే ఇస్తాను. నెక్స్ట్ 6th పాయింట్ వాటర్ ట్యాంక్ అండ్ పైప్ లైన్ క్లీనింగ్స్. చాలా ఫామ్స్లో నేను గమనించి ఉన్నాను, వాటర్ ట్యాంక్స్ కానీ పైప్ లైన్ క్లీనింగ్ కానీ అసలు చేయరు. మళ్ళీ తర్వాత ఈక్వలీ వచ్చింది, చాలా గలీజ్గా ఉంది, ఇతర రోగాలన్నీ వచ్చేసాయి, మార్టాలిటీ ఎక్కువ అవుతుంది అనే కంప్లైంట్ అనేది చాలా వింటూ ఉన్నాను. కాబట్టి ప్రతి ఒక్క ఫామ్లో వాటర్ ట్యాంక్ అనేది మెడిసిన్ తర్వాత
ఖచ్చితంగా వాటర్ ట్యాంక్ని కానీ ఫిల్టర్ని కానీ క్లీన్ చేసుకొని అలాగే 10 days వన్స్ పైప్ లైన్ క్లీనింగ్ అనేది ప్లాన్ చేసుకోండి. పైప్ లైన్ క్లీనింగ్ అనేది H2O వేసి చేస్తారు. దీని గురించి నేను తర్వాత వీడియోలో అయితే చెప్తాను. డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి. ఈ విధంగా ట్యాంక్ను కానీ పైప్ లైన్ క్లీనింగ్ కానీ చేసుకున్న తర్వాత ఈకోలి అనే బ్యాక్టీరియా అనేది పూర్తిగా చనిపోవడం జరుగుతుంది. తద్వారా మనకు దాని నుంచి ఎఫెక్ట్ అయితే ఏది ఉండదు. కాబట్టి ఈ మెయింటెనెన్స్ కూడా మీ మెయింటెనెన్స్లో యాడ్ చేసుకోండి. నెక్స్ట్ చూసినట్లయితే ఫీడింగ్ మేనేజ్మెంట్. చాలామంది ఒకసారి ప్రొద్దున్నే ఫీడ్ వేయగానే ఇక డైరెక్ట్గా సాయంత్రం ఇస్తూ ఉంటారనమాట. అంటే ఎండ టైంలో వేయకూడదులేండి. మార్నింగ్, ఈవినింగ్, ఆఫ్టర్ సన్లైట్, బిఫోర్ సన్లైట్ ఈ విధంగా ప్లాన్ చేసుకోండి. సెంటర్లో ఎండ లేదు, తర్వాత మిడ్ నైట్లో ఉంటుంది. మిడ్ నైట్లో ఈ విధంగా ఎవ్రీ 6 hours వన్స్ ఫీడింగ్ అనేది ప్లాన్ చేసుకోండి. చాలా ఫీడ్ ఇంటేక్ అనేది ఎంత బాగుంటే గ్రోత్ కూడా అంత బాగుంటుందన్నమాట. ఇక నెక్స్ట్ పాయింట్ లైట్ కంట్రోల్. చాలామంది ఇక్కడ చాలా కన్ఫ్యూజ్గా ఉంటారు. లైట్ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. మనుషులకు ఏ విధంగా అయితే రెస్ట్ అవసరమో ఈ కోళ్ళకు కూడా రెస్ట్ అనేది చాలా వరకు అవసరం. ఎందుకంటే తిన్న ఫీడు పూర్తిగా డైజెషన్ అయ్యి మోషన్ ద్వారా బయటికి వెళ్ళి తర్వాత నెక్స్ట్ అది ఫీడ్ తినడానికి చాలా యాక్టివ్గా వచ్చి బాగా తిని తొందరగా వెయిట్ అనేది రావడం జరుగుతుంది. లైట్ కంట్రోల్ అనేది ఒక్కొక్క ఫామ్లో అస్సలు జరగనే లేదు. జరిగినా సడన్గా ఫస్ట్ డేనే 2 hours 3 hours డైరెక్ట్గా లైట్ కంట్రోల్ ఇచ్చేస్తూ ఉంటారు. అలా ఇచ్చేస్తే దానికి ప్రాక్టీస్ లేక మార్టాలిటీ కానీ వీక్స్ కానీ అవ్వడం జరుగుతుంది. కాబట్టి డే బై డే లైట్ కంట్రోల్ను అప్లై చేసుకొని ముందుకు తీసుకెళ్ళాలి. డైరెక్ట్గా ఒకే రోజు 2 hours 3 hours అట్లా ఆఫ్ చేయకూడదు. ఓకేనా? లైట్ కంట్రోల్ కూడా చేసుకోండి. నెక్స్ట్ మెడికేషన్. ఈ మెడికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మెడికేషన్ ప్రాపర్గా పోలేదు అంటే డిసీజ్ను తగ్గించే శక్తి ఆ ఫామ్లో ఉండదు. ఇష్టానుసారం మెడికేషన్ అనేది ఇవ్వకూడదు. దానికి ఏదైతే అవసరం ఉందో ఏ సమయంలో ఏ మెడిసిన్ ఇవ్వాలి అనేది పూర్తిగా తెలుసుకోవాలి. మన ఛానల్ను ఖచ్చితంగా ఫాలో అవ్వండి. వీటి గురించి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటాను. ఈ మెడికేషన్ చెప్పాలంటే చాలా టైం అవుతుంది కనుక మెడికేషన్ అనేది ప్రాపర్గా ఇచ్చుకోండి. ఏ సమస్య ఉందో దానికి మాత్రమే మెడికేషన్ అయితే ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్ 10th పాయింట్ వీక్ బర్డ్ మేనేజ్మెంట్. ఈ వీక్ బర్డ్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అన్ని వీక్స్ అన్ని మొత్తం పార్టిషన్లో ఉంటే కనుక మంచి బర్డ్స్ కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఈ విషయాన్ని నేను ప్రతి ఒక్క వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉన్నాను. ఒకసారి పాత వీడియోలు చూడండి. వీక్స్ ఎందుకు సపరేట్ చేయాలనేది మీకు అర్థమవుతుంది. కాబట్టి నేను చెప్పిన ఈ 10 పాయింట్లు ఎవరైతే ఖచ్చితంగా ఫాలో అవుతారో ఐఎమ్ ఫాలో అని ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నట్లయితే కనుక కామెంట్ సెక్షన్లో ప్రతి ఒక్కరు అడగండి. ప్రతి ఒక్కరికి రిప్లై అయితే ఇస్తాను. ఓకేనా? ఇప్పుడు మనం మెడికేషన్ ఏదో ఇస్తున్నాము, ఈ విటమిన్స్ ఇస్తున్నాము. మధ్యాహ్నం టైం కాబట్టి కొద్దిగా ఎండ ఉంది, టెంపరేచర్ కూడా ఒక 3 degrees ఎక్కువ పోతుంది కాబట్టి ఈ విటమిన్ అయితే ఇస్తున్నాము. 35 days కంప్లీట్ అయింది కాబట్టి జస్ట్ అలా ఈ విటమిన్స్ కానీ సపోర్టివ్ ఎలక్ట్రోలైట్స్ కానీ ఈ విధంగా ఇవ్వడం వల్ల బర్డ్స్ స్ట్రెస్కి గురి కాకుండా కొద్దిగా యాక్టివ్గా అయితే ఉండడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఏ మెడిసిన్ వేసినా కూడా ఈ విధంగా ఫస్ట్ కొలుచుకొని ఎంత క్వాంటిటీ వేయాలనేది ఆ సూపర్వైజర్ కానీ ఎవరైనా తెలిసిన వాళ్ళతో డాక్టర్స్తో కానీ తెలుసుకొని ఈ విధంగా ఇచ్చుకొని ఫస్ట్ మిక్సింగ్ చేసుకొని ఈ విధంగా డ్రమ్లోకి వేసి తర్వాత మిక్సింగ్ చేసి లైన్కి వదలాలి. ఓకేనా? నేను చెప్పిన ఈ మేనేజ్మెంట్లో మీకు ఏదైనా అర్థం కాకుండా ఉంటే ఎవరైనా కామెంట్లో క్లీన్గా అడగండి, అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఏవైనా వీడియోస్ గురించి అలా చేయండి ఇలా చేయండి అనేది ఉన్నా కూడా కామెంట్లో అడగండి. నేను మీ డౌట్స్ని క్లియర్ చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాను. చూసారా, ఇప్పుడు మనం చూస్తున్న ఈ బర్డ్ 35 days కంప్లీట్ అయింది, 3.3 వచ్చింది. అంటే మొత్తం అన్ని బర్డ్స్ 3.3 లేవు, 1 or 2 బర్డ్స్ అట్లా ఉన్నాయి. కాకపోతే షెడ్ యావరేజ్ వచ్చేసి 2.45 ఉండడం అయితే జరిగింది. ఈ షెడ్లో ఖచ్చితంగా మీకు ప్రూఫ్స్ కూడా నేను ఇస్తాను. 35 days కంప్లీట్ అయింది, 2.45 యావరేజ్ వెయిట్ అయితే ఉందన్నమాట. మన యొక్క మేనేజ్మెంటు ఈ విధంగా చేసాము గనుకనే
ఈ విధంగా మంచి రిజల్ట్ అయితే మనం తీసుకోగలిగాం. ఈ బ్యాచ్ అయితే గట్టిగా కొట్టబోతున్నాం. మనలాగా ఎవరైనా మీరు కూడా మెయింటైన్ చేయాలి అనుకుంటే మన ఛానల్ని ప్రతి క్షణం ప్రతిరోజు ఫాలో అవుతూనే ఉండండి. సరికొత్త అప్డేట్స్తో నేను మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్.